రావులవారి గుడికి నువ్వు రాలేదు కానీ రావులవారి పెళ్లి చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే రెండు కళ్ళు సరుపు జనం కూడా నీరుడి మీద చాలా ఎక్కువ మంది జనం వచ్చేసారు. ఎందుకంటే రావులవారి పెళ్లికి ఎప్పుడు వెళ్ళినా నాకు డబ్బాలు ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు నేను ఎల్లులోకి అయిపోయి. ఈ సంవత్సరం మాత్రం పూర్ణ నన్ను తీసుకెళ్ళింది. నేను ఇచ్చుకోపోనా నా అత్తయ్య గారికి ఇవ్వలేదు అనేసి 2 డబ్బాలు ఇచ్చింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కట్నాలు కానుకలు అన్నీ ఇచ్చిన తర్వాత రావులవారి పెళ్ళిలో డబ్బాలు 2 పెట్టారు. ఇంకో మళ్ళీ అక్కడ ఆంజనేయస్వామి గుడిలోనేమో భోజనాలు పెట్టారు. ఈ వీడియో అంటే నేను పూర్తిగా పెడతాను, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. డబ్బాలు మాత్రం మా రావులవారి గుడిలో ఇచ్చారండి. చాలా బాగా చేశారు పెళ్ళి, రావులవారి పెళ్ళి. వీడియో పెడతాను, పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరందరూ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటానండి. నేనైతే పాకానికి సిద్ధం చేసుకుంటున్నానండి. ఒక యాలక్కాయ, 3 స్పూన్లు బెల్లం, అలాగే కొద్దిగా మిరియాల పౌడరు, ఒక తులసి పత్రి వేసండి పానకానికి సిద్ధం చేసుకున్నానండి. రావులవారి ప్రసాదం వడపప్పు, అలాగే పానకం ముఖ్యంగానండి. సలిమిడి, ఈ 3 ముఖ్యంగా ఉంటే రాములవారి ప్రసాదం అండి. ఈ పానకం ఈ ఎండాకాలం తాగితే చలవ చేస్తుందండి. అలాగే పెసరపప్పు కూడా వంటికి చలవండి. ఈ పెసరపప్పు మనం వంటకు చలవ చేసే ప్రసాదాలేనండి రావులవారి ప్రసాదాలు. కాకపోతే నేను ఈరోజు ఊళ్ళో గుడికి వెళ్ళానండి. నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. మీరైతే ఎలా చేసుకున్నారు నాకు కామెంట్లో పెట్టండి, కామెంట్లో చెప్పండి. ఎన్ని సింపుల్గా చేసేసుకుంటానండి పూజ. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. గుడికి అయితే బంగారం తినమ్మనికి కావాలి స్వీట్ కొంచెం